హాయ్! వెల్కమ్ టు అన్‌ఫిల్టర్డ్ టెక్ అండ్ కెరియర్. ఈరోజు మనం ఒక ఎక్సైటింగ్ ఫ్రెషర్స్ జాబ్ ఆపర్చునిటీతో అయితే వచ్చేసాం. కాగ్నిజెంట్ బల్క్ హైరింగ్ చేసుకుంటుంది ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్స్‌ని. ఇది ఒక కంప్లీట్ నాన్ టెక్నికల్ ఆర్ నాన్ కోడింగ్ రోల్ అని చెప్పొచ్చు. ఇంకొకటేంటంటే కాగ్నిజెంట్‌లో ఈజీగా వెళ్ళగలిగే రోల్ అయితే ఇది ఫ్రెషర్స్‌కి. దీనికి ఇంకొకటేంటంటే నార్మల్‌గా ఓన్లీ బీఎస్సీ వీళ్ళని మాత్రమే హైర్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు నేను షేర్ చేసుకోబోయే ఈ రోల్‌లో అయితే ఏ డిగ్రీ ఉన్నా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. ఎనీ డిగ్రీ బీఈ, బీటెక్ అయినా, ఎంసీఏ అయినా, నార్మల్ బీఎస్సీ, బీసీఏ అయినా, ఏ డిగ్రీ అయినా కూడా ఒక నాన్ టెక్నికల్ రోల్ ఈజీగా వెళ్ళాలి అనుకుంటే ఇదైతే మీకు హెల్ప్ అవుతుంది ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్ అనేది. నేను దీని గురించి మరిన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను. దానికన్నా ముందు ఒకసారి వీడియోనైతే లైక్ చేయండి. సో దట్ మన ఛానల్ గ్రో అవ్వడానికైతే హెల్ప్ అవుతుంది. సిమిలర్ జాబ్ సీకర్స్‌కి సజెషన్‌గా అయితే వెళ్తుంది. ఇప్పుడు మనం మోర్ డీటెయిల్స్ అయితే చూద్దాం డీటెయిల్‌గా. కాగ్నిజెంట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్‌ని హైర్ చేసుకుంటుంది. క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్, ఎంసీ ఆర్ ఈక్వలెంట్. ఎనీ డిగ్రీ అయినా కూడా దీనికి ఎలిజిబుల్. లొకేషన్ హైదరాబాద్ ఉంటుంది. సీటీసీ అప్ టు 5 ఎల్‌పీఏ. ఇది 3-5 వరకు ఉంటుంది. దీంట్లో మీ రోల్ బట్టి డిగ్రీ అయితే ఎంత, బీటెక్ అయితే ఎంత అని కూడా ఉంటుంది. అండ్ అంటే ఇదేంటంటే టెక్నాలజీ రిలేటెడ్ రోల్ కాదు. మీరేం కోడింగ్ చేయాల్సిన పని లేదు. ఇవేం లేదు. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. డేటా ప్రాసెసింగ్ వాటి కింద మాత్రమే మీ వర్క్స్ ఉంటాయి. గూగుల్ క్లయింట్‌కి వర్క్ చేయాల్సి రావచ్చు కొన్ని కేసెస్‌లో. దీంట్లో నాన్ వాయిస్, వాయిస్ అంటూ ఉంటుంది. నాన్ వాయిస్ అంటే చాట్ ఆర్ ఏమన్నా మ్యాప్స్‌లో గూగుల్ మ్యాప్స్ రిలేటెడ్ అప్డేట్స్ కానివ్వచ్చు. అంటే ఓన్లీ కంప్యూటర్ రిలేటెడ్ వర్క్ మాత్రమే ఉంటుంది. వాయిస్ అంటే మీరు కాల్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. అంటే వాయిస్ రోల్స్‌కి ఎక్కువ ఉంటుంది ప్యాకేజ్ కంపేర్ టు నాన్ వాయిస్. బట్ ఇది డిపెండ్స్ ఆన్ యూర్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్. మీ ఇంటర్వ్యూలో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే మీకు వాయిస్ వస్తుంది. లేదంటే మీకు నాన్ వాయిస్ వస్తుంది. బట్ మాక్సిమం ఇది ఒక బల్క్ హైరింగ్ కాబట్టి చాలా వరకు అంటే హైరింగ్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంటాయి. రీసెంట్‌గానే నాకు తెలిసే చాలామంది దీంట్లో హైర్ అయ్యారు. కాబట్టి అంటే రీసెంట్‌గా ఇది యాక్టివ్‌గా జరుగుతున్న హైరింగ్ ఇది. దీంట్లో వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో మనం చూసినట్టయితే administering and helping to manage clients product support for the customers who call or chat or email in the support center. సో క్లయింట్‌కి అంటే ఇందాక మనం చెప్పాను కదా! వాయిస్ అండ్ నాన్ వాయిస్ 2 ఉంటాయి. ఎయిదర్ త్రూ కాల్, చాట్ ఆర్ ఈమెయిల్ ఉంటాయి. కస్టమర్ సపోర్ట్ టు ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఓవర్ ద ఫోన్ ఫర్ వాయిస్ ప్రాసెస్. వాయిస్ ప్రాసెస్ అంటే మీరు ఇంటర్నేషనల్ టీమ్స్‌కి వచ్చే రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. క్లయింట్ ప్రొడక్ట్స్ టు ద కస్టమర్. ఇప్పుడు గూగుల్‌కి ఎక్కువ ఉంటుంది. గూగుల్ వాళ్ళు ఏం చేస్తారంటే చాలా వరకు మాన్యువల్ ఆర్ ఇలాంటి రోల్స్‌ని ఔట్‌సోర్స్ చేస్తారు ఎంఎన్‌సీస్‌కి. సో యూట్యూబ్‌కి కానివ్వచ్చు, యూట్యూబ్‌లో వీడియోస్ ఫిల్టరింగ్ కానివ్వచ్చు, ఇది కూడా ఉంటుంది ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ రోల్‌లో. అంటే ఏమన్నా స్పామ్ అనిపిస్తే మనం రిపోర్ట్ చేయడం అలాంటి వర్క్స్ కానివ్వచ్చు. ఇంకేమన్నా కాపీరైట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా వెరిఫై చేయడం కానివ్వచ్చు, ఇలాంటివి ఉంటుంది. ఇవి నాన్ వాయిస్ కింద. ఎఫిషియెంట్ అండ్ టైమ్లీ డెలివరీ సర్వీస్ అక్రాస్ టీమ్స్ ఫర్ మల్టిపుల్ క్లయింట్స్ దే వర్క్ క్లోజ్లీ విత్ ద ఫంక్షనల్ లీడ్స్. ఓకే. సో అంటే మీకు ఒక సెట్ ఆఫ్ టీమ్ ఉంటుంది. ఒక్కొక్క టీమ్ ఒక్కో ప్రాజెక్ట్ మీద అయితే వర్క్ చేస్తారు. అది నాన్ వాయిస్ అయినా, వాయిస్ అయినా. మీరు అది టీమ్ వర్క్ ఉంటుంది. అలానే ఇండిపెండెంట్‌గా కూడా చేయాల్సి రావచ్చు. Manage risk and mitigation plan based on discussion on project stakeholders. These are all clients to account managers. Okay, report to the manager on performance status and any escalations. సో మీకు ఏమన్నా అంటే మీ వర్క్ రిలేటెడ్ ఉన్నా కూడా మీరు రెగ్యులర్గా మీ మేనేజర్కి అప్డేట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. దీంట్లో గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. బట్ దీంట్లో గ్రోత్ ఉంటుంది. అంటే నేను చెప్పేది మీరు ఈ కంపెనీలోనే అంటే మేబీ 1 ఇయర్ 2 ఇయర్ తర్వాత ఇది ఒక సీనియర్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అని ఇలాంటి రోల్స్కి వెళ్ళొచ్చు. తర్వాత లీడ్ అని, మేనేజర్ అని ఇలా కూడా వెళ్ళొచ్చు. సో ఇదొక అంటే బెస్ట్ ఆపర్చునిటీ. ఎవరైతే కోడింగ్ వద్దు బట్ స్టిల్ మంచి కంపెనీలో మంచి పే తీసుకోవాలనుకుంటే వీటికి అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది చేస్తున్నారు. అలవెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు రొటేషనల్ షిఫ్ట్ చేస్తే ఎర్లీ మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ, నైట్ కానీ అలాగా మీకు ఇంకా చాలా ఎక్కువ కూడా వస్తాయి. అండ్ ఫ్రీ క్యాబ్ అండ్ ఫుడ్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు ఎలాంటి క్వాలిఫికేషన్ చూస్తున్నారని చూస్తే బీఈ, బీటెక్ ఆర్ ఎంసీఏ ఆర్ హై స్కూల్ గ్రాడ్యుయేట్ ఆర్ అబవ్. ఏదైనా ఒక గ్రాడ్యుయేషన్ ఉండాలి అంతే వాళ్ళకి. నెక్స్ట్ బీయింగ్ ఫ్లెక్సిబుల్ టు ఎనీ షిఫ్ట్ టైమింగ్ అండ్ టెక్నాలజీ. ఇది మనం ఇంపార్టెంట్ అని చెప్పాం కదా! సో ఓన్లీ జనరల్ షిఫ్ట్ ఉంటుంది అలా ఎక్స్‌పెక్ట్ చేసి రావద్దు. నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఎక్సెల్. ఏం ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు వాళ్ళు. ఎంఎస్ ఎక్సెల్ తెలిస్తే చాలు అనుకుంటున్నారు. ఇది కూడా చాలా బేసిక్ థింగ్. సో దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అప్లై చేసుకోండి. జాబ్ సీకర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏదో ఒక జాబ్‌కెళ్తే బెటర్. దీనికేం బాండ్, సర్వీస్ అగ్రీమెంట్ అలాంటివి ఉండవు కాబట్టి ఒక బెస్ట్ ఆపర్చునిటీ మెయిన్‌గా ఫ్రెషర్స్‌కి. కాబట్టి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు జాబ్ కోసం యాక్టివ్‌గా సెర్చ్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేసి అప్లై చేసుకోమని చెప్పండి. ఇది వాళ్ళు హండ్రెడ్స్‌లో హైర్ చేసుకుంటారు ఒక్కసారిగా. అంటే దీనికి ఎలా అంటే కన్సల్టెన్సీస్ కూడా వాళ్ళు ఔట్‌సోర్స్ ఇస్తారు. బట్ ఇది డైరెక్ట్‌గా మీరు కాగ్నిజెంట్ వెబ్‌సైట్‌లోనే అప్లై చేసుకోవచ్చు. ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ కాబట్టి మిస్ అయితే చేసుకోకండి ఎవరైతే జాబ్ సీకర్స్ ఉన్నారో వాళ్ళు. అగైన్ మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా మనం జాబ్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాం. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీరు అవేం మిస్ అవ్వకుండా ఉంటారు.
Again, once again, thank you for watching.